నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాట్మండ్. అవునండి, కాట్మండ్లో అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాం. సో ఇప్పుడు టైం అయితే 5 అయితే అవుతుంది. ఇక్కడ నుండి అయితే నేను మనోకామన అనే ప్లేస్కి అయితే వెళ్తున్నానండి. అక్కడ పార్వతీదేవి మరో రూపం భగవతీదేవి పూజలు అందుకుంటుందండి. కాట్మండ్ నుండి అక్కడికి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 131 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం చూసుకుంటే కాట్మండ్ టు మనోకామన బస్సులో అయితే వెళ్తున్నామండి. రోడ్ చూస్తున్నారు కదా, చాలా అడ్వెంచర్గా అయితే ఉంది. ఈ రివర్ నేమ్ వచ్చేసరికి త్రిశూలి రివర్ అంటారండి. ఇది గణేష్ అండ్ లాంగ్ ట్యాంగ్ స్నో హిల్స్ అయితే కరిగి అవి మెల్ట్ అయ్యి అక్కడతో ఈ రివర్ అయితే ఏర్పడింది. ఈ రాక్స్ ను కట్ చేసుకుని వస్తుంది కదా రివర్, అందువల్ల దీనికి రాఫ్టింగ్ రివర్ అని కూడా అంటారండి. వరల్డ్ పాపులర్ రివర్స్ లో ఇది ఒకటని చెప్పొచ్చు. అండ్ బస్ జర్నీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. ఇది ఎంట్రన్స్ అండి మనోకామనకి. చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్ ఇక్కడ. మనం ఇక్కడ టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మనోకామన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాయండి. ఇక్కడ రోప్ కార్ మీద అయితే వెళ్తున్నాం. ఇది 3 కిలోమీటర్స్ జర్నీ రోప్ మీద అయితే ఉంటుంది. ఇంకా మనం అయితే వెళ్దాం. టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఇండియన్ కరెన్సీలో 670 రూపాయలు. సో ఫస్ట్ టోకెన్ అయితే తీసుకుంటారు. అలానే అది ఏదైతే ఉందో రోప్ కారు, అది టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 to 1, 1:30 to ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుంది. సరే, బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. అక్కడ ఆల్రెడీ టోకెన్ అయితే ఇచ్చాను. చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది, దాని మీద వెళ్ళిపోదాం. క్లీన్ ఎన్విరాన్మెంట్, ఫ్రెష్ ఎయిర్, మెస్మరైజింగ్ గ్రీనరీ, 22 degrees టెంపరేచర్, త్రిశూలి రివర్ వాటర్ సౌండ్స్, సరౌండింగ్స్లో వెరైటీ టైప్ ఆఫ్ బర్డ్ సౌండ్స్. అలా ఈ చిరుచల్లుల వానలో మేఘాల మధ్యలో జర్నీ స్వర్గం అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. చాల్లోకి అయితే మనం వచ్చేసాం. ఇంకా తమ్ముడైతే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుండి అయితే వచ్చారు. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. ఈ కేబుల్ కార్ డిస్టెన్స్ 2.8 కిలోమీటర్స్ అండి. అప్రాక్సిమేట్లీ 10 minutes ట్రావెల్ అయితే చేయొచ్చు. అండ్ మనం చూసుకుంటే 34 క్యాబిన్స్ ఉంటాయి ఇలాంటివి. ప్రతి క్యాబిన్లో 6 members అయితే ట్రావెల్ చేయొచ్చు అండి. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. దిగనన్నా అవదండి, దించేస్తున్నారు. బయటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో మళ్ళీ కిందకి వెళ్ళవలసిన వాళ్ళు అలాగైతే వెళ్తారు. ముందైతే మనం బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మొత్తం ఫాగ్గా ఉంది, పొగ మంచి. ఇప్పుడు వచ్చారు, అంతసేపు అయింది వచ్చేది. ఇప్పుడే వచ్చారా? నిన్న వస్తారంట. బాగుందండి వ్యూ అనేది, మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో మనం అటుండి అయితే వచ్చాం. సో ఇక్కడ నార్మల్గా ఉంటుంది అనుకోండి, ఇక్కడ పెద్ద మార్కెట్ అయితే ఉందండి. కిందకైతే వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరికి అయితే ప్రెజెంట్ మనం ఇప్పుడు వెళ్తున్నాం. అదైతే 100 రూపీస్కి ఇస్తారంట. పూజా సామాగ్రి అయితే ఇక్కడ అమ్ముతున్నారు. भाई हाउ मच प्राइस भाई? 50 का है, 100 का है, कैसा लेना है? 50 में नारियल फूल अगरबत्ती आएगा। ओके 100 का लेना है तो आएगा, चुन्नी आएगा, माला को सदी सब कुछ आएगा. అందులో 3 టైప్స్ అయితే చూపిస్తున్నారు పూజ సామాగ్రి.
50 రూపీస్, 100 రూపీస్, అలానే 250 రూపీస్ది యాత్రలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. సో చూసారా బాగుందా? అన్నీ ఉన్నాయి, టీ కప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఫాగే ఉందండి, చాలా కూల్గా అయితే ఉంది. మొహం మీద అయితే ప్రశాంతంగా ఉంది. మనం ఏసీ 22లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత కంఫర్టబుల్గా ఏసీ ముందు కూర్చున్నట్లయితే ఉంది. అదిగోండి ఇండియన్ హోటల్ అంట, ఇండియన్ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుందంట. ఎందుకంటే ఇండియన్సే ఎక్కువ టూరిస్టర్స్ అయితే ఈ నేపాల్కి వస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, మనం అటువైపు నుండి అయితే వచ్చాయండి. మొత్తం ఫాగ్ అయితే ఉంది ఇక్కడ. ఇది టెంపుల్, ఇది ఇక్కడ నుండి అమ్మవారికి దీపారాధన అయితే చేస్తున్నారండి. మనమైతే ఇప్పుడు అమ్మవారి దర్శనంకి అయితే వెళ్దాం. ఈ మనోకామన టెంపుల్ చూసుకుంటే పగోడా స్టైల్లో మీకు కనిపిస్తుంది. అండ్ ఈ టెంపులే కాదండి, నేపాల్లో చాలా వరకు టెంపుల్స్ పగోడా స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఆ వైపు నుండి అయితే వచ్చామండి. చూసారా హిల్ పైన ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ అయితే ఉంది. సో ఇక్కడ నుండి అయితే మనం వెళ్దాం. ఇంకా ఈ టెంపుల్ స్థల పురాణం మనం చూసుకున్నట్లయితే 14th సెంచరీలో గూర్ఖా కింగ్ నిర్మించినట్లుగా అయితే తెలుస్తుందండి. పురాణాల ప్రకారం గూర్ఖా కింగ్ రాణికి అపూర్వ శక్తులు అయితే ఉండేవాటండి. ఒక రోజు రాణి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆ రాజు చూసి రాణికి ఆ విషయం చెప్పడంతో అతను కొన్ని రోజులుగా మరణించాడట. ఆ తర్వాత పూర్వ పద్ధతిలో సతీ సహగమనం రీతిలో దహనం చెందింది. ఇక్కడ ఉన్న తాఫాకి చెప్పింది, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మిమ్మల్ని చూస్తానని చెప్పిందంట. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాంతంలో రాజు పొలంలో ఉన్న కొండను బదులు కొట్టడంతో ఆ కొండ నుండి రక్తం అలానే స్కేరం పాలు అయితే రావడం జరిగాయి. ఆ విషయం తెలుసుకున్న తాఫా హిందూ ధర్మ ప్రకారం ఆ ప్లేస్ లో పూజలు తాంత్రిక పద్ధతిలో పూజలు చేయడం వలన రక్తం స్కేరం పారడం అయితే ఆగిందండి. ఆ తర్వాత 17వ సెంచరీలో ఇక్కడ ఈ టెంపుల్ అయితే నిర్మించారని చరిత్ర అయితే చెప్పుకుంటుంది. మనమైతే ఇప్పుడు టెంపుల్ దర్శనం అయితే అయింది కదా, పైనుండి కిందకి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా సూపర్ గా అయితే ఉంది పైనుండి వ్యూ అనేది. వీడియో అయితే చూసారు కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. జై హింద్.